ఇలా డబల్ బీన్స్తో ఇలా కర్రీ చేయాలో మీకు చూపిస్తాను. డబల్ బీన్స్ రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇది పొద్దున్నే దీన్ని మనము వేడి నీళ్ళలో వేసేద్దాం. కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బీన్స్ కూడా వేస్తున్నాను నేను. బీన్స్ కూడా ఇలా కట్ చేసేసి ఇది కూడా వేడి నీళ్ళలో వేసేసుకుందాం. ఇలాగే ఉడికిపోతుందని మనము మూకుట్లో నూనె వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్న బీన్స్, డబుల్ బీన్స్ ఉడికించుకుందాం. కొద్దిగా సాల్ట్ ఇద్దాం. కొద్దిగా సాల్ట్ ఉడికించి పెట్టుకుందాం. ఇప్పుడు మనము 2 టమాటోస్ ప్యూరీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, గరం మసాలా, లవంగం, యాలక్కాయలు 2 వేస్తున్నాను. దాల్చిన చెక్క వేస్తున్నాను. ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు మనం ఆయిల్ ముక్కట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనము మెంతాకు, ఫ్రై అయింది కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాము. చేదు అనేది రాదు. కొద్దిగా పసుపు, దీంట్లో ఆనియన్ వేస్తాను. ఆనియన్ వేసి కొద్దిగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో టమాటో వేసి, దీంట్లో జీలకర్ర, సాజీరా, యాలక్కాయ, దాల్చిన చెక్క, ధనియా పౌడర్. ఇలా చేసుకునేదాన్ని మనం కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోవాలి. డబల్ బీన్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ బి ఉంటుందంట అందులో. అప్పుడప్పుడు డబుల్ బీన్స్ కూడా తింటున్నాం. ఇప్పుడు కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయట్లే. బీన్స్ మనం వేస్తున్నాం కనుక గ్రీన్ కనబడితే తింటారని ఇలా ఎండుమిర్చి వేస్తే బాగా కనబడుతుందని. ఇప్పుడు దీంట్లో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్ దీన్ని వేసుకోండి. మీకు దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా కారం, మీకు ఎంత సరిపడంత వేసుకోండి. కారము, సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి. దీంట్లో ఎండు కొబ్బరి పొడి, చూసారా ఇది ఫ్రై అవుతుంది. దీంట్లో మనము స్టవ్ ఆయిల్ వేసుకొని దీంట్లో బీన్స్ వాటర్తో సహా వేసాం. ఇది చపాతీకి కానీ బగారా రైస్కి కానీ చాలా బాగుంటుంది. చపాతీకి అయితే చాలా సూపర్ ఉంటుంది. దీంట్లో మీరు ఏ కూరగాయ ముక్కలు వేసుకున్నా సరే మీరు మాత్రం ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారా అయితే ఒక 10 నిమిషాలు చేసి మనము డిష్లో పెట్టేసుకున్నాం. చూడండి. ఓకే, బాయ్.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.